ప్రీమియం గూడా జూసుకోవాలి గాయ్స్. అసలు పెరుగుతుందా? లేదా? అనేది. ఓకే. గాయ్స్ ఈ హైలో మాత్రం ఎప్పుడు అసలు పర్చేజ్ చేయొద్దు. ఎప్పుడు పర్చేజ్ చేయొద్దిక్కడ. ఎప్పుడు చేసినా మనకు ఈ వీవ్యాప్ అబోవ్ ఉన్నప్పుడు పర్చేజ్ జేయొచ్చు. బట్ ఈ హైలో ఎప్పుడు బై జేయొద్దు. ఎప్పుడైనా ఇదిగో ఇది చెప్పానా? ఇది బిఫోర్ మూవింగ్ ఇలాంటి క్యాండిల్ పడతది. స్టాప్ లాస్ హిట్ జేయడానికి. ఈ స్టాప్ లాసెస్. ఇది. ఈ స్టాప్ లాసెస్ హిట్ జేయడానికి. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ స్ట్రాంగ్‌గా పడదు. ఎందుకంటే నెక్స్ట్ క్యాండిల్ స్ట్రాంగ్‌గా పడితే మళ్ళీ ఎంటర్ అవుతారు అని. సో, స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై ఒక్కొక్కటి, ఒక్కొక్కటి, ఒక్కొక్కటి మూవ్ అవుతా ఉంటది. 132 ఎప్పుడైనా సరే డౌన్‌లో పర్చేజ్ చేయాలి ఫ్రెండ్స్. అప్‌లో అస్సలు పర్చేజ్ చేయొద్దు. మనం డిస్కౌంట్‌లోనే ఇప్పుడు మీరు బై చేస్తే ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ ఈ క్యాండిల్స్ ఇప్పుడు ఇంత అవుతున్నాయి గదా! మనం ఈ ఈ క్యాండిల్ ఈ లో బ్రేక్ చేసేసింది గదా! ఈ బ్రేక్ చేసిన తర్వాత 5 మినిట్ లో బ్రేక్ అయిపోయింది. 15 మినిట్స్ క్యాండిల్‌లో పెడదాం. స్ట్రాంగ్ క్యాండిల్ పడింది. ఇంత క్యాండిల్ పడినా గూడా ప్రీమియం మనకు పెద్ద మూవ్ అవ్వలేదు. 15 మినిట్స్‌లో నాయిస్ తక్కువుంటది గాయ్స్. 15 మినిట్స్ పెట్టుకుంటే చాలా నాయిస్ తక్కువుంటది. ఇప్పుడు ఇది మళ్ళీ రిట్రేస్‌మెంట్ అవుతది. డెఫినెట్‌గా రిట్రేస్‌మెంట్ అవుతది. ఎందుకంటే ఇంత పెద్ద క్యాండిల్ పడింది గదా! డెఫినెట్‌గా రిట్రేస్‌మెంట్ అవుతది. ఇది. 100 నుంచి ఎంతెళ్ళింది? 167. 67 పాయింట్స్ మూవ్ అయింది. సో, గాయ్స్ ఇక్కడ మనము కొంత ప్రైస్ యాక్షన్ నేర్చుకుందాం మనం ఈరోజు. మార్కెటు అసలు యాక్చువల్‌గా ఎలా మూవ్ అవుతది అనేది ప్రైస్ యాక్షన్ చూద్దాం ఇక్కడ ఈరోజు. యెస్టర్‌డే నేను 15 మినిట్స్ క్యాండిల్ పెట్టాను గదా! యెస్టర్‌డే ఇన్ని క్యాండిల్స్ ఫార్మ్ అయినాయి గదా! ఈ లో ఏదైతే 25904 ఈ లో బ్రేక్ జేయలేకపోయినాయి. అంతసేపు అక్కడ సస్టైన్ అయినాయి గదా! బ్రేక్ జేయలేకపోయినాయి. తర్వాత హైయర్‌లో ఏర్పడింది. మార్కెట్ పైకెళ్ళిపోయింది. సో, ఇక్కడ మార్కెట్ రియాక్షన్ ఎందుకవుతుందంటే, ఇది ఎఫ్‌విజి ఉంది ఇక్కడ. ఎఫ్‌విజి ఉంది. అట్ ద సేమ్ టైమ్ మార్నింగ్ ఏర్పడింది గదా! ఆర్డర్ బ్లాక్ 5 మినిట్స్‌ది. ఇది ఆర్డర్ బ్లాక్ అంటారు. మార్కెట్ సెల్లింగ్ జోన్ ఇక్కడ. ఏదైతే ఇది ఏర్పడిందో ఓపెనింగ్ ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓపెనింగ్ ప్రైస్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనకిక్కడ ఇక్కడ ఓపెన్ ఇక్కడయింది. ఓపెన్ ఇక్కడ. ఆల్రెడీ ఓపెన్ క్రాస్ చేసిందిప్పుడు. చూద్దాం. ఇంకా ఇంకా రిట్రేస్‌మెంట్ అయ్యి ఓపెన్ మళ్ళీ క్రాస్ చేసిందనుకోండి, మనం సెల్ సైడ్ ఉండొచ్చింకా. ఇప్పుడు స్టాప్ లాసెస్ హిట్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటదిప్పుడు. గ్రీన్ క్యాండిల్ టపా టపా పైకెళ్ళిపోయి ఈ లెవెల్ ఉంది గదా! ఇది ఎఫ్‌విజి. స్ట్రాంగ్ సెల్లింగ్ ఎక్కడి నుంచొచ్చింది మనకు? ఇక్కడ నుంచొచ్చింది. స్ట్రాంగ్ ఈ లెవెల్ ఉంది. క్యాండిల్ పైకి ఏసారు. మన రిటైల్ ట్రేడర్ ఎంట్రీ అవుతారని వెంటనే మళ్ళీ పైకెళ్తున్నట్టు చేసేసి స్ట్రాంగ్‌గా ఏసేసాడు. ఇందులో మీకు 1 మినిట్‌లో చూస్తే ఈజీగా అర్థమైపోతది. ఇదిగోండి. ఎగ్జాక్ట్‌లీ రియాక్షన్ ఎలా? దిస్ ఈస్ ద స్టాప్ లాస్ ఇక్కడ ఎక్కడున్నాయంటే ఇవి స్టాప్ లాసెస్.
లిక్విడిటీ ఇక్కడ ఎఫ్‌విజీ గూడా ఉంది. ఫెయిర్ వాల్యూ గ్యాప్. ప్రతిసారి ఇక్కడ ఎంత పర్ఫెక్ట్‌గా రియాక్షన్ ఇచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. ఈ 1 మినిట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో ఏదైతే ఈ మిడ్ పాయింట్ ఉందో, మిడ్ పాయింట్‌లో 1 క్యాండిల్ గూడా క్లోజ్ అవ్వలేదు. ఒక్క క్యాండిల్ గూడా క్లోజ్ అవ్వలేదు. మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో, హ్యూజ్ డ్రాప్. సో, చూద్దాం ఏమవుతదో. అప్పటి వరకు మీరు లైవ్ ఎంతమంది వాచ్ చేస్తున్నారో నాకు తెలియట్లేదు. ఎక్కువ చాలా మంది చూసినప్పుడు నేను యావరేజ్ వ్యూ డ్యూరేషన్ వ్యూస్ 13. ఇది 5 మినిట్స్‌లో చూస్తే. ఇప్పుడు ఒక సెల్లింగ్ క్యాండిల్ ఏసింది గైస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇది మిడ్ పాయింట్. ఈ మిడ్ పాయింట్‌ని ఎలా రెస్పెక్ట్ చేస్తదో చూడండి మీరిప్పుడు ఇది. ఇదేంది మార్నింగ్ ఓపెనింగ్ క్యాండిల్ ఇది. ఇవన్నీ తీసేస్తా కన్‌ఫ్యూజ్ ఉండకుండా. ప్లస్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఆప్షన్స్‌లో మార్కెట్ కొంత అంటే ర్యాలీ అయిన తర్వాత మళ్ళీ కొంచెం ఏదైనా స్లో అయిందనుకోండి, ప్రీమియం ఎంతైతే పెరుగుతదో మొత్తం పడిపోతది. పెరగడమే కష్టం. మొత్తం పడిపోతది. ఫీడ్ అడిక్ట్ వల్ల. గైస్ ఎవరైనా లైవ్ చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే నాకు కొంచెం స్ట్రీమ్ ఎక్కువ మందికెళ్తది. సో, నేను ఇక్కడ మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. సో, మీరు లైక్స్ చేయండి ఖచ్చితంగా. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డెఫినిట్‌గా దొరుకుతది. ప్రాఫిటబుల్ ట్రేడర్‌గా మారాలనుకుంటే లైవ్ అటెండ్ అవ్వండి. డైలీ లైవ్ ఉంటుంది. నేను వీలు కుదుర్చుకొని వస్తాను లైవ్ జేయడానికి. సో, లైక్ జేయండి, కామెంట్ జేయండి. ఏదైనా డౌట్ ఉంటే దీంట్లో డిస్కస్ చేద్దాం. స్టాక్ మార్కెట్ బేసిక్ నుంచి ఇంకా ఇక్కడ లైవ్ గదా డైరెక్టు. సో, అన్నీ లైవ్‌లో మాట్లాడుకుందాం. ఎనీ డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తాను. విత్ ఎస్ఎంసీ అంతా కాన్సెప్ట్‌లు గూడా మాట్లాడుకుందాం. లైక్ అయితే ఖచ్చితంగా జేయండి. యెస్ అని. ఏదైనా టాపిక్ గావాలంటే ఇప్పుడు మనం స్వింగ్ ట్రేడింగ్ జేయాలనుకుంటే, మీకు ఈ డైలీది వర్కౌట్ అవ్వట్లేదు. అంటే చాలా ఇబ్బందిగుంది అని అనుకున్నప్పుడు, మీరు దాంట్లో ఇందులో ఏ స్వింగ్ ట్రేడింగ్ ఇప్పుడు మనకి ఎన్ఎస్సిలో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ ఉంటారు గాయ్స్. ఎన్ఎస్సి. ఎన్ఎస్సి. టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్. ఇక్కడ మీకు మనకేది గావాలి అక్కడ అన్నీ అవసరం లేదు. నిఫ్టీ 50 చూసుకుందాం. నిఫ్టీ 50లో ఏవైతున్నాయో అవి చూసుకుందాం. దాంట్లో టీసీఎస్ ఉంది, టెక్ మహీంద్రా ఉంది, ఎస్‌బీఐ లైఫ్ ఉంది, హెచ్‌సీఎల్ టెక్ ఉంది, అదానీ ఉంది, విప్రో, హిందూస్ లివర్ ఇక్కడ ఇందులో ఏవైనా ఒక 4, 5 స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఎగ్జాంపుల్ టీసీఎస్ ఉంది, టెక్ మహీంద్రా ఉంది, ఇన్ఫీ ఉంది, హెచ్‌సీఎల్, అదానీ, విప్రో చూద్దాం. విప్రో, టాటా కన్సల్టెన్సీ మార్నింగ్ పోయింది. తర్వాత ఇప్పుడు పడుతుంది. నేనిక్కడ ట్రేడు ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉందని తీసుకున్నా. బట్ ఫెయిల్ అయిపోయింది. ఇక్కడుంది 15 మినిట్స్. ఈ 5 మినిట్స్ ఎఫ్‌విజీ వర్కౌట్ అవ్వట్లేదు. 15 మినిట్స్ ఎఫ్‌విజీ ఏమన్నా వర్కౌట్ అవ్వాలి. ఐ థింక్ ఇక్కడ నుంచి మార్కెట్ ప్రైస్ రియాక్ట్ అవుతుంది.
డెఫినెట్‌గా. 15 మినిట్స్ ఫెయిర్‌వెల్ గ్యాప్ ఇది. డెఫినెట్‌గా ఈడ మార్కెట్ రియాక్ట్ అవుతుంది 100%. ఒకవేళ అవ్వలేదనుకోండి ఇక్కడ, మార్కెట్ ఇక్కడ రియాక్ట్ అవ్వలేదంటే మళ్ళీ ఫాలే అవుతది. డెఫినెట్‌గా. ఓకే. ఇక్కడ ఇదిగోండి ఇది కొంచెం ఈ లోని తీసుకుంది గదా! లిక్విడిటీ ఇప్పుడు ఈ లో తీసుకుంది గదా! ఎప్పుడైతే ఈ ఈ మిడ్ పాయింట్ క్లోజ్ అవ్వకుండా పైన క్లోజ్ అయితే యూ కెన్ లుక్ ఫర్ అప్. చూద్దాం అసలు ఏం జరుగుతది. 15 మినిట్స్ క్యాండిల్ అప్ క్లోజ్ అయితదా? డౌన్ క్లోజ్ అయితదా? చూద్దాం. విప్రో అన్నాను గదా! నేను విప్రో స్టాక్స్‌లో మీరు డైలీ చేయకపోయినా ఇన్వెస్ట్‌మెంట్ అయినా చేసుకోవచ్చు. విప్రో మనకి ఇక్కడ మార్నింగ్ ఇక్కడ ఎంటర్ అయినాం. ఇచ్చింది. బుక్ చేసుకుంటే సరిపోయేది. బట్ మన ట్రైల్‌లో ఉన్నాం. ఇంకా స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. బట్ ఒకసారి ప్రాఫిట్ వచ్చిన తర్వాత అది కాస్ట్ టు కాస్ట్ అన్నా ఎండ్ చేయాలి. ఆర్ లాస్‌లోకి మాత్రం ఎళ్ళకూడదు. ప్రాఫిట్ రాకపోయినా సరే కాస్ట్ టు కాస్ట్ అయినా ఎగ్జిట్ అవ్వాలి. ఓకే. మనం ఇక్కడ చూసిన దాని ప్రకారం హెచ్‌సీఎల్ టెక్, విప్రో, హిందూస్ లివర్, హిందూస్ ఏం కొట్టాలి? హిందూస్ కాపీ, పేస్ట్. రైట్. 15 హ్యూజ్ ఫాల్. హ్యూజ్ అప్. ఓకే. ఈ ప్రైస్ యాక్షన్ మనకు అంత సరిగ్గా లేదు. ఇది కరెక్ట్ లేదు ప్రైస్ యాక్షన్. కరెక్ట్ లేదు. 5 మినిట్స్ పెట్టి చూద్దాం. మార్నింగ్ 9:15కి ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే. గైస్ ఇక్కడ మీకు మార్కెట్ ఇక్కడ లిక్విడిటీ అంటే ఏందో చెప్తాను. అసలు స్టాప్ లాస్ ఎక్కడున్నాయో చెప్తాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ హై, ఈ లో. ఈ 2 లోస్ లిక్విడిటీ. మార్కెట్ ఈ లెవెల్‌లో ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కదా! ఈ క్యాండిల్‌లో ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసి మళ్ళీ మార్కెట్ పైకి మూవ్ అయింది. ఓకే. ఇది లిక్విడిటీ అంటే. ఈ పార్ట్ అంతా లిక్విడిటీ అంటే మనకు స్టాప్ లాసెస్ ఇక్కడున్నాయి కాబట్టి ఇక్కడొచ్చేసింది. ఇది ఈ స్టాప్ లాస్ కాజేసిన తర్వాత మళ్ళీ పైకెళ్ళింది మార్కెట్. ఇదిగోండి. అట్ ది సేమ్ టైమ్ మళ్ళీ అప్‌కెళ్ళేటప్పుడు చూడండి. ప్రైస్ ఈలో, ఈలో, ఈలో. ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ ఎంట్రీ అవుతారు కదా! హ్యూజ్ బ్యాక్ డ్రాప్. ఓకే. ఇక్కడ మళ్ళీ ఎంట్రీ అవ్వడానికి మీకొక ట్రిక్ చెప్తాను. చూడండి. అప్ ట్రెండ్‌లో ఉంది ఇది ఆల్రెడీ. సో, అబ్జర్వ్ చేయండి. ఈ క్యాండిల్ ఉంది గదా! లోయెస్ట్ లో ఎగ్జాక్ట్‌లీ ఇది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇది. ఈ హై ఇక్కడుంది. ఈ లో ఇక్కడుంది. ఓకేనా? ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్స్, ఈ హ్యామర్స్ ఏం పనిచేయవు ఫ్రెండ్స్. మనం రియల్‌గా ట్రేడింగ్‌లో ఉన్నప్పుడు ఏం వర్కౌట్ అవుతుందనేది మాత్రమే మాట్లాడుకోవాలి. ఈ రీటైల్ ప్రాస్పెక్టివ్ మీరు వదిలేసేయండి. రీటైల్ ప్రాస్పెక్టివ్ వదిలేస్తే కొంచెం సక్సెస్ అవ్వడానికి ఉంటుంది. అయితే ఇక్కడ ఏదైతే ఈ బాడీ ఉంది గదా! ఈ క్యాండిల్ యొక్క బాడీ నేను ఇది పెట్టి చూపిస్తా మీకు. ఈ క్యాండిల్ యొక్క హై అండ్ లో మెజర్ చేస్తున్నా.
ఏ క్యాండిల్ గూడా ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత 50% అబోనే ఉంది క్యాండిల్. 50% అబోనే. సో, ఎప్పుడైతే ఈ క్యాండిల్ హై ఆర్ బాడీని క్రాస్ జేసి ఇక్కడ ఈ క్యాండిల్ ఏర్పడిందా? ఏర్పడితే మనం ఎంట్రీ అవ్వచ్చు. అప్ ట్రెండ్ గదా! స్వింగ్ పాయింట్ ఇది. ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు. ఈ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ. స్టాప్ లాసెస్ ఇదే క్యాండిల్ పెట్టొచ్చు. జస్ట్ కొంచెం ఇట్లా ఏమన్నా పెట్టినా ఓకే. మనకి ఇలా ఈజీగా ప్రాఫిట్ ఒస్తది. ఇప్పుడు గూడా చూడండి మనం ఇక్కడ ఎంట్రీ టెక్నిక్స్ ఇక్కడ ఏడ ఎంట్రీ అవ్వచ్చు? మనం సేఫ్‌గా ఉండాలంటే ఇక్కడ లో ఇది స్వింగ్ లో. ఈ స్వింగ్‌లోని గనక ఈ స్వింగ్‌లో గనక ఒక క్యాండిల్ ఏర్పడిందనుకోండి. ఇంకో గ్రీన్ క్యాండిల్ ఈడ ఏర్పడితే అప్పుడు మనం ఇట్లా తీసుకోవచ్చప్పుడు. బై ట్రేడ్ తీసుకోవచ్చు. ఇంకో క్యాండిల్ ఇట్లా ఏర్పడిందనుకోండి. అప్పుడు మనం ఈడ ఎంట్రీ అవ్వాలి. స్టాప్ లాస్ ఈ ఈ దాని లోపల పెట్టాలి. ఈ డౌన్‌లో పెట్టాలి. స్వింగ్ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో, ఇలా మనం ఆహ్, స దీంట్లో టీసీఎస్‌లో చూసేసి మనకు టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఉంటారు గదా! ఇట్లా వాటిలో జూసేసి ఎంత పర్సెంట్ పెరిగింది? ఇప్పుడు టాప్ గెయినర్స్ ఆహ్, 0.4, 0.6 ఏవైతే తక్కువగా పెరిగినయి ఉన్నాయో వాటిని జూడాలి. ఇంకా 0.1 అంటే అదాని, ఈఎన్‌టి అదాని చూద్దాం. ఇలాంటి వాటికి రిస్క్ జేయొచ్చు. అదాని ఈక్విటీ 915, 915, 915 రైట్. ఇదిగోండి గైస్. ఇది మార్కెట్ మనకు ఎప్పుడు చూడాలి ఇది? మార్కెట్ మనం ఎప్పుడు చూడాలంటే మార్నింగ్ టైమ్‌ని చూడాలి. ఎర్లీ మార్నింగ్ 9:15కి అట్లా చూసుకోవాలి. ఒక 4, 5 స్టాక్స్ చూసుకొని అందులో మనం ఎంట్రీ అవ్వచ్చు. ఇక్కడ ఇక్కడ ఈజీగా ప్రైస్ యాక్షన్, స్వింగ్ పాయింట్స్ చూసుకోండి ఇక్కడ. మార్కెట్ ఈ క్యాండిల్ ఏర్పడింది గదా! బిగ్ క్యాండిల్. ఈ బిగ్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత ఈ బిగ్ క్యాండిల్ 5 మినిట్స్ క్యాండిల్ ఏ క్యాండిల్ గూడా 1, 2, 3 ఒక్క క్యాండిల్ గూడా క్లోజ్ చేయలేదు. 5 మినిట్స్ క్యాండిల్ లోపే క్లోజ్ అయిపోయినాయి. సో, మీ మన ఎంట్రీ ఎక్కడుండొచ్చు? ఇక్కడ. ఈ క్యాండిల్ అహా! మన స్వింగ్ పాయింట్ ఏంటి? ఫస్ట్ క్యాండిల్ 1 ఇది లో, ఇది హైయర్ లో. ఇది లో, లోవర్ లో, హైయర్ లో. సో, 1, 2 అండ్ 3. 3 క్యాండిల్స్ ఏర్పడ్డాయి గదా! స్వింగ్‌లో. ఇగో క్యాండిల్స్ ఫార్మేషన్ ఎట్లా? ఇది ఇలా. లో, లోవర్ లో, హైయర్ లో. మన ఎంట్రీ ఎక్కడ? ఇక్కడ. మన ఎంట్రీ ఇక్కడ. స్టాప్ లాస్ ఇక్కడ చిన్న స్టాప్ లాస్ గైస్. మనకి ఎక్కువ స్టాప్ లాస్ ఉండదు. సో, చూసుకోండి. ఇలా మీరు మార్నింగ్ పూట ఎంట్రీ అయితే ఎక్సలెంట్ ఉంటది. మార్నింగ్ టైమ్‌లోనే ఎంట్రీ అవ్వాలి. ఎగ్జిట్ అయిపోవాలి. ఇట్లా ఒక 4, 5 స్టాక్స్ సెలక్షన్ చేసుకొని దాంట్లో ఆహ్, డైలీ ఒక రూ. 1000 లాస్. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఏమవుతుందో. చూడండి ఇప్పుడు మార్కెట్ ఎలా వచ్చింది? షార్ప్‌గా వచ్చింది గదా! షార్ప్‌గా వచ్చిన తర్వాత 1, 2, 3, 4, 5 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెడుతున్నా. అక్కడి నుంచి అసలు మూవ్ అవ్వట్లేదు. అందరూ ఇప్పుడు ఎంట్రీ అయిపోతారు. ఈడనే ఫసక్ చేసేసాడు ఇంకా మనోడు. ఈ క్యాండిల్ చూసి మొత్తం ఎంట్రీ అయిపోతాడిక్కడ. మళ్ళీ ఇంకా మూవ్ అవుతదని. అలా అస్సలవ్వదు. వాడి ప్లానే అది. అట్ ద సేమ్ టైమ్ 5 మినిట్ ఆర్డర్ బ్లాక్ ఉంది ఇక్కడ. ఈ ఆర్డర్ బ్లాక్
ఇది లిక్విడిటీ క్రియేట్ చేసి, మళ్ళీ దీన్ని లో హంట్ చేసి, మళ్ళీ అప్పుడు పైకెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. నెక్స్ట్ స్టాప్ లాస్ ఎక్కడున్నాయి మనకు? ఇప్పుడు ఎంతవుతుంది? 2 అవుతుంది గదా! ఆల్‌మోస్ట్ ఈ హై, ఈ హై స్టాప్ లాసెస్ ఉన్నాయి. ఇక్కడొక ఎఫ్‌విజీ ఉంది. ఈ 5 మినిట్స్ క్యాండిల్. సో, చూద్దాం ఏమవుతదో. వెయిట్ అండ్ సీ. ఆహ్, 1 లైక్. గైస్ లైక్స్ అయితే చేయండి. లైక్స్. ఏదన్నా మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. హాయ్ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్. రేంజ్ బౌండ్. త్రికల్ స్టూడియో. రేంజ్ బౌండ్ ఏం కాదు బ్రదర్. హ్మ్. మార్కెట్ ఇప్పుడు అదేంది లిక్విడిటీ క్రియేట్ చేస్తుంది ఇక్కడ మనకు. అక్కడ లిక్విడిటీ క్రియేట్ చేసి మీరు ఇప్పుడు డౌన్ ట్రెండ్‌లో ఉంది గదా! ఎంట్రీ టెక్నిక్స్ చెప్తాను. చూడండి మీరు. ఎంట్రీ టెక్నిక్ ఇప్పుడు ఇదిగోండి. ఇదంతా వచ్చేసింది గదా! జప్ మళ్ళీ ఇదేదో నార్మల్ క్యాండిల్ ఇది. దీన్ని చూసి మన వాళ్ళు ఎంట్రీ అవుతారు. అయితే ఎప్పుడైనా సరే ఒక డౌన్ ట్రెండ్ వస్తున్నప్పుడు నేను ఇండికేటర్స్ తీసేస్తున్నా ఇక్కడ. జాగ్రత్తగా వినండి. ఎలాంటిది అవసరం లేదు. డౌన్ ట్రెండ్ వస్తుందా లేదా అని తెలుసుకోవడానికి మాత్రం నేను ఫ్లాట్ చేశాను. ఇదొకటి, ఒక 9 ఈఎం ఒకటి. అయితే మనకు హైయెస్ట్ హై, లోయెస్ట్ లో చూసుకోవాలి. ఫస్ట్ హైయెస్ట్ హై, లోయెస్ట్ లో చూసుకున్న తర్వాత వెయిట్. ఇక్కడ హైయెస్ట్ హై, ఇది లో. ఓకేనా? హై, లో. ఈ హైని ఇగో ఇక్కడ 3 క్యాండిల్స్ ఏర్పడ్డాయి. 3 క్యాండిల్స్. అది ఓన్లీ డౌన్ ట్రెండ్‌లో వస్తున్నప్పుడు మాత్రమే ఇలా క్లారిటీ చూసుకోవాలి. ఇక్కడ ఏ క్యాండిల్ ఉంది? హై. ఇది ఉంది. ఈ క్యాండిల్ లో బ్రేక్ అయితే మనం డౌన్ తీసుకుంటాం. అబ్జర్వ్ చేయండి మీరు. ప్లస్ ఇక్కడ తీసుకుంటాం. క్విక్ స్కాల్పింగ్. సరే ఆ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇది మనకు బ్రేక్‌ఔట్ ఇచ్చింది. ఇక్కడ క్యాండిల్ ఎంటర్ అయితాం. ఎగ్జిట్ అయిపోతాం. సింగిల్ క్యాండిల్ స్కాల్పింగ్. 5 పాయింట్సా? 10 పాయింట్సా? బేస్డ్ ఆన్ యువర్ లాట్ సైజ్ ప్రకారం తీసుకోవాలి. ఇక్కడ ఓవర్ ట్రేడింగ్ మాత్రం చేయడానికి లేదు గాయ్స్. ఎందుకంటే మనం ఒక్క ట్రేడ్ ఫర్ డే 1 ఆర్ 2 ట్రేడ్స్ లాస్ అయితే ఇంకా దాన్ని తీసుకోవద్దు. ఆహ్, అవాయిడ్ చేసేసేయాలి ఇప్పుడు. మనకి ఇంకా ఇప్పుడు ఏం ఏర్పడిందో చూడండి ఇక్కడ. లాజిక్ చూడండి. ఒక హై ఏర్పడింది. హై, మళ్ళీ ఇది హై, లోవర్ హై, లోవర్ హై. 3 కన్సెక్యూటివ్ క్యాండిల్స్ కంటిన్యూ‌గా ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం దీనిది ఏంటనేది చూద్దాం. కొన్ని సార్లు రేంజ్ బౌండ్‌లో ఏర్పడినప్పుడు మనం ఏం చేయలేము. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు 50 మినిట్స్ అయితే కన్ఫర్మేషన్ బావుంటది. బట్ ఇక్కడ మనం స్కాల్పింగ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆహ్, 5 మినిట్స్ ఎనఫ్. ఇది ఇప్పుడు డిస్కౌంట్‌లో ఉంది. ఇప్పుడసలు బై చేయాలి గానీ ఆ! బై చేయాలి గానీ సెల్ చేయకూడదు. ఆ రూల్ గుర్తుపెట్టుకోవాలి మనకు. ఇది డీలింగ్ రేంజ్ గాయ్స్. ఈ హై, ఈ లో. ఈ హైలో ఇప్పుడు ఈ హై, ఈ లోలో ఇది డిస్కౌంట్ 0.75 అనేది డిస్కౌంట్ ఏరియా. డిస్కౌంట్ 0.5 అనేది మిడ్ ఏరియా. మిడ్ పాయింట్ 0.25 అనేది ప్రీమియం. అక్కడికెళ్ళిన తర్వాత మనం సెల్ చేయాల్సుంటది. ఏం చేసినా ప్రీమియంలో, డిస్కౌంట్‌లో పర్చేజ్ చేయాలి. ప్రీమియంలో సెల్ చేయాలి. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ క్యాండిల్ బై క్యాండిల్ చూద్దాం ఒకసారి. వెయిట్.
1, 2, 3, 4 ఈ 4 క్యాండిల్స్‌ని బ్రేక్ చేసేసింది ఈ క్యాండిల్. ఓకే. ఇప్పుడు రిట్రేస్‌మెంట్ మిడ్ పాయింట్‌కెళ్ళింది. ఇక్కడ ఎఫ్‌విజి ఉంది. ఇక్కడ చూద్దాం ఇక్కడ. ఇక్కడేమన్నా రియాక్షన్ ఇస్తుందా మనకు? గైస్ లైవ్ ఒక 1 మినిట్ తేడా అంటే చేంజ్ వస్తుంది. మరి ఎందుకొస్తుందో నాకు అర్థం కావట్లేదు. అలా రాకుండా చూస్తాను. హ్మ్. లై లిక్విడిటీ గెయిన్ చేసింది 'త్రికల్ స్టూడియో' బ్రదర్. ఇప్పుడు లిక్విడిటీ క్రియేట్ చేస్తుంది. రేంజ్ బౌండ్ అని ఏమి ఉండదు. లిక్విడిటీ క్రియేట్ చేస్తుంది. బై సైడ్, సెల్ సైడ్ క్రియేట్ చేసిన తర్వాత అక్కడ హంట్ చేసి ఎక్కడన్నా ఒక సైడ్ అంటే సెల్ సైడ్ గాని, బై సైడ్ గాని తీసుకున్న తర్వాత అది మూవ్ అవుతా ఉంటది. ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ఇదిగోండి. ఈడికొచ్చిన తర్వాత ఎందుకు రియాక్ట్ అయింది? ఇది మార్నింగ్ ఓపెనింగ్ అయిందా? ఈ బాడీని కన్సిడర్ చేస్తూ నేను డ్రా చేశాను. మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్‌లీ రియాక్షన్ వచ్చింది మనకు. చూద్దాం. ఇప్పుడు స్టాప్ లాసెస్ మనకెక్కడున్నాయి? ఈ హై, ఈ హై, ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఈ హై. ఇక్కడ ఎఫ్‌విజి ఉంది. ఏదైనా రియాక్షన్ ఉంటుందా చూద్దాం. కన్ఫర్మేషన్ చూసుకొని ట్రేడ్ ఎంట్రీ అవ్వాల్సుంటది. ఇందులో హై, లో, హై, లో, లోవర్ హై, లోవర్ లో. ఇప్పుడు ఈ క్యాండిల్ ఏదన్నా సస్టైన్ అయ్యి, దీని క్యాండిల్ ఇంకేదన్నా ఏర్పడితే అప్పుడు ఇప్పుడు ప్రీమియంలో ఉంది. ఇప్పుడు ప్రీమియంలో ఉంది. ఈ హైని చూసుకుంటే మనకు మార్కెట్ వచ్చేసి ఈడ ప్రీమియంలో ఉంది. సో, చూద్దాం. ఏదైనా రియాక్షన్ ఇచ్చిందనుకోండి ఈడ, ఇప్పుడు మనం సెల్ చేయడానికి ఛాన్స్ ఉంటది. చూసారా? ఎంత షార్ప్‌గా పడింది. అంతే షార్ప్‌గా మళ్ళీ పైకెళ్తుంది. చూద్దాం ఇది 50 మినిట్స్ క్యాండిల్ చూస్తే తెలుస్తదా మనకు క్లియర్‌గా. యెస్ 15 స్ట్రాంగ్ ఉంది క్యాండిల్ 15 మినిట్స్. 15 మినిట్స్ ఎఫ్‌విజి ఉంది ఇక్కడ. 5 మినిట్స్ ఎఫ్‌విజి. అన్నిట్లో చూద్దాం. గైస్ ఐ థింక్ ఇది ఇక్కడ ఆటలాడిందంటే మళ్ళీ డౌనే వస్తది. డౌన్ వచ్చిన తర్వాత ఒకవేళ దాని బై ప్రోగ్రామ్ ఉంటే ఇప్పుడు లిక్విడిటీ ఎక్కడుంది? ఇక్కడ ఈ హాయ్, ఈ హాయ్, ఈ హాయ్. ఆల్రెడీ ఈ లో మొత్తం తీసుకుంది. మొత్తం అన్ని లిక్విడిటీ స్వీప్ చేసుకున్న తర్వాత ఇగో ఇక్కడ ఈ ఎవ్విజ్ ఉందా? ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఆర్ ఆర్డర్ బ్లాక్. ఇక్కడ మెయిన్ ఆర్డర్స్‌ని ఫిల్ చేసుకుంటది. ఇక్కడ మార్నింగ్ పెండింగ్ పెట్టి ఇదంతా మార్కెట్‌ని మూవ్ చేసిండు. అది అంతే స్పీడ్‌గా మళ్ళొచ్చేసింది. ఇక్కడొచ్చిన తర్వాత మార్కెట్ రియాక్షన్ చూపిస్తుంది. ఇక్కడ చూద్దాం ఇప్పుడు. ఓకే.
మార్కెట్ మనకెక్కడ రియాక్షన్ అయింది? ఇక్కడ. ఈ 1 మినిట్ క్యాండిల్ చాలా రియాక్షన్ ఇచ్చింది ఇక్కడ. ఈ విక్‌ని నేను కన్సిడర్ చేశాను. ఎగ్జాక్ట్‌లీ అక్కడ రిజెక్షన్ ఇచ్చింది. చూద్దాం ఏమవుతదనేది. ఈ ఇండికేటర్స్ వాడతాం. బట్ ఇండికేటర్స్ వల్ల పెద్ద యూజ్ ఏముండదాడ. కన్‌ఫ్యూజ్ తప్పితే ఏముండదాడ. 5 మినిట్స్‌లో చూద్దాం గైస్. 5 మినిట్స్‌లో కొంచెం ఏదైనా అర్థమవుతది. చెప్పానా? ఇక్కడ ఎవ్విజ్ ఉంది. ఎగ్జాక్ట్‌లీ ఈ విక్ మిడ్ పాయింట్ నుంచి రిజెక్షన్ వచ్చింది. సో, ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే ఇది డౌన్ ట్రెండ్ కాబట్టి క్విక్ స్కాల్పింగ్ చేసుకోవాలనుకుంటే నేను చెప్తున్నా. ఈ హై ఉంది గదా! ఇక్కడ హైయెస్ట్ హై, లోయర్ హై ఇది. ఈ క్యాండిల్ యొక్క హై మార్క్ చేస్తున్నా. ఏదైనా ఒక స్వింగ్‌లో హై అండ్ లో ఈ బాడీ ఈ క్యాండిల్ యొక్క బాడీ మొత్తం క్లోజ్ అయ్యి ఒక రెడ్ క్యాండిల్ ఇలా ఏర్పడాలి. అది ఎంత పైకన్నా పోని ఇట్లా ఏర్పడాలి మనకు. అట్లా ఏర్పడినప్పుడు మనం క్విక్ స్కాల్పింగ్ చేస్తాం. ఎక్కడ? దీంట్లో 50% స్టాప్ లాస్ పెట్టేసి ఇక్కడ ఎంటర్ అవుతాం. టార్గెట్ 1 ఆర్ 2 క్యాండిల్స్. అలా ఏర్పడితే నెక్స్ట్ అలా తీసుకుంటాం మనం. లేదు అనుకుంటే తీసుకోం. దెన్ దేర్ ఈస్ గ్యాప్ బిలో. ఎక్కడ బ్రదర్? 25,889 లోనా? 25,889 2588 2588 ఎక్కడ బ్రదర్? హుహుహు. ఓకే. ఇప్పుడు ట్రిక్కీ పాయింట్ ఏంటంటే గాయ్స్, గాయ్స్ ఎంతుంది? క్యాండిల్ క్లోజ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయిందనుకోండి. ఈ లో క్లోజ్ అయిందనుకోండి. రిస్క్ తీసుకునే వాళ్ళు మాత్రమే చెప్తున్నాను. రిస్క్ తీసుకుంటే ఎందుకు కన్ఫర్మేషన్ చెప్తున్నానంటే ఇక్కడ 5 మినిట్స్ క్యాండిల్ ఈ లో స్ట్రాంగ్‌గా క్లోజ్ అయిందనుకోండి. వి హావ్ టు ఆపర్చునిటీ ఫర్ స్కాల్పింగ్. ఇక్కడ ఎఫ్‌విజీ ఉంది. అట్ ద సేమ్ టైమ్ మనకు ఈ క్యాండిల్ ఈవెన్ 50% ఈ హైయెస్ట్ హై ఉందా? ఆ క్యాండిల్ టచ్ చేయకుండా ఇది క్లోజ్ అయితే యూ కెన్ లుక్ షార్ప్. అదర్‌వైజ్ అవాయిడ్ ఇది. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్కడ ఎంట్రీ అవుతావు, ఎక్కడ స్టాప్ లాస్ పెడతావు చెప్పండి ఇక్కడ? ఒకవేళ ఎంట్రీ అయినా స్టాప్ లాస్ పెట్టడానికి నీకు ఆప్షనే లేదిక్కడ. ఇక్కడ ఎవ్విజ్ ఉంది. మిడ్ పాయింట్ క్లోజ్ అవ్వాలి. ఇక్కడ క్లోజ్ అవ్వాలి క్యాండిల్. బేరిష్ క్యాండిల్‌గా ఫ్లిప్ అవ్వాలది. అప్పుడు ఛాన్స్ ఉంటది మనకు. డౌన్ ట్రెండ్‌లో, అప్ ట్రెండ్‌లో టెక్నిక్స్ ఇక్కడ చూడండి.
ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ ఈ టెక్నిక్స్ వాడి స్కాల్పింగ్, క్విక్ స్కాల్పింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు ఈ హై 1, 2, 3 ఇక్కడ ఎంటర్ అయితే నీ స్టాప్ లాస్ సెట్ అయిపోతది. సో, ఇట్లా మనం మూవింగ్ యావరేజ్ ఇది ఒకటొచ్చేసి 20, ఒకటొచ్చేసి 9 మూవింగ్ యావరేజ్. ఇది 9 మూవింగ్ యావరేజ్, 20 మూవింగ్ యావరేజ్ ఎందుకు పెట్టానంటే, ఇది మనకు ప్రీమియంలో చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రీమియం 20 మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉంటే బయింగ్, 20 మూవింగ్ యావరేజ్ బిలో ఉంటే సెల్లింగ్. కాల్ ఆర్ పుట్ ఏదైనా. సో, అందుకని ఈ 20 మూవింగ్ యావరేజ్ పెట్టాను. బిగ్ ప్లేయర్స్ దీన్ని వాడతారని విన్నాను. సో, అందుకని పెట్టానిది. అయితే ఇక్కడ టెక్నిక్స్ ఏంటంటే, మీరు ఈరోజు మార్కెట్‌లో ఆపర్చునిటీస్ చూపిస్తాను నేను మీకు ఈరోజు. అంటే ఆహ్, చిన్న స్టాప్ లాస్‌తో స్కాల్పింగ్ టెక్నిక్స్ ఎలా? ఫస్ట్ థింగ్ మార్కెట్ అనేది క్లీన్‌గా డౌన్ ట్రెండ్‌లో ఉండాలి. క్లీన్ డౌన్ ట్రెండ్. ఓకే. ఇది బ్రేక్ అయిపోయింది. మనకి అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఎఫ్‌విజి ఉంది. ఎఫ్‌విజి అంటే ఏం లేదు గాయ్స్ ఇక్కడ. అది చెప్తాను. ఫస్ట్ చెప్పిన తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా 1 మినిట్ ఉంది టైము. ఒక క్యాండిల్‌కి, ఇంకో క్యాండిల్‌కి మధ్య గ్యాప్ ఉంటుంది గదా! ఎలాంటి ఓవర్‌లాప్ లేకుండా ఉంటే, ప్రీవియస్ క్యాండిల్‌కి ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ అండ్ థర్డ్ క్యాండిల్‌కి మధ్య ఎలాంటి ఓవర్‌లాప్ లేకుండా ఈ విక్స్ రిజెక్షన్ విక్స్ అనేది ఇప్పుడు కొన్ని సార్లు ఇలా ఏర్పడతాయి ఫ్రెండ్స్ ఇట్లా. ఇలా ఓవర్‌లాప్ ఉండకూడదు. ఇలా ఉండకుండా గ్యాప్ ఉంటే దాన్ని ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటారు. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో ఏముంటది? బిగ్ ప్లేయర్స్ ఆర్డర్స్ పెండింగ్ ఉంటాయి ఇక్కడ. వాళ్ళ ఆర్డర్స్ పెండింగ్ ఉంటాయి. వాళ్ళది ఎక్కువ అమౌంట్ గదా! గాయ్స్, గాయ్స్ ఎవరైనా గైస్ చిన్న స్కాల్పింగ్ చేసుకోవచ్చు. ఆపర్చునిటీ ఇది రిస్క్ మీ ఓన్‌గా అది జేసుకోవచ్చు. ఇక్కడ ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ ఈ స్టాప్ లాస్ అబోవ్ క్యాండిల్ స్టాప్ లాస్. ఇంకా టార్గెట్ ఎంతనేది మనకు తెలీదు. జస్ట్ 5-10 పాయింట్స్ ఈజీగా ఎర్న్ జేసుకోవచ్చు. స్కాల్పింగ్, క్విక్ ఎంట్రీ, క్విక్ ఎగ్జిట్. ఎందుకంటే ఇది డౌన్ ట్రెండ్ గాయ్స్. డౌన్ ట్రెండ్ ఫాలో అవుతుంది. మనకు హైయెస్ట్ హై, క్యాండిల్ లో, బాడీ క్లోజర్ అయింది. సో, అందుకని ఈ ట్రేడ్ చెప్పాను. సో, యూ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఈస్ ద ఆపర్చునిటీ అన్ని సార్లు హిట్ అవుతుందా అంటే చెప్పలేము. అన్ని సార్లు హిట్ అవ్వదు. కొన్ని సార్లు హిట్ అవుతుంది. మనకు డైలీ 4, 5 ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఆ 4, 5 ఆపర్చునిటీస్‌లో యూజ్ చేసుకుంటే పర్ డే 3 టైమ్స్ రిస్క్ చేస్తాం. 3 టైమ్స్ పోయిందనుకో ఇంకా ఆపేస్తామింక. దాంట్లో మనం ఎలాంటిది ఇంక తీసుకోలేమింక ఆ రోజు. ఎలాంటి రిస్క్ చేయలేం మనమింక. ఫాస్ట్‌గా ఉండాలి. క్విక్ ఎంట్రీ, క్విక్ ఎగ్జిట్ ఉండాలి. 'త్రిలోక్ స్టూడియో' గైస్. స్వీటీ ఎళ్ళమ్మా. స్వీటీ లోపలికెళ్ళు. హ్మ్. మమ్మీ దగ్గరికెళ్ళు. గైస్ ఏదన్నా అడగాలనుకుంటే అడగొచ్చు. ఏదైనా టాపిక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే దాని గురించి మాట్లాడుకుందాం.
కొంచెం వెయిట్ జేయాలి. స్టాప్ లాస్‌కు ఫిక్స్ అయ్యుండాలి. సో, అప్పుడే మనం ఏదైనా అచీవ్ అవ్వగలుగుతాం. లాస్ అయితే బుక్ జేసుకోవద్దు గైస్. కాస్ట్ టు కాస్ట్ అయినా హై, లోవర్ హై ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ పైన క్లోజ్ అవుతదా లేదా చూద్దాం. నో. నో. హెవీజ్ ఉంది ఆల్రెడీ ఇక్కడ గూడా. ఇక్కడ 1, 2, 3 క్యాండిల్స్ రిజెక్షన్ సేమ్ ప్లేస్. ఆ హై క్లోజ్ అయితే స్టాప్ లాస్ హిట్టే. ఇక మనం ఏం చేసేది లేదు ఆడ. చిన్న స్టాప్ లాస్. 26,000 ఆల్రెడీ లో బ్రేక్ అవ్వలేదులే. లో ఓపెన్. ఓపెన్ ఎక్కడైంది? ఓపెన్ ఇక్కడ. ఓపెన్. ఓపెన్ బ్రేక్ అవ్వలేదు. చూద్దాం. 15 మినిట్స్ క్యాండిల్‌లో ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. 15 మినిట్స్ క్యాండిలే ఇది. స్ట్రాంగ్ పుషింగ్. కమ్ బ్యాక్. కరెంట్ అపార్ట్ ఫ్రమ్ చార్ట్ ఎనీ సెకండ్ కన్ఫర్మేషన్ లైక్ ఆప్షన్ డాటా. రైట్. బ్రదర్ అయితే ఇక్కడ మనకు మీరు ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్స్‌లో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదెంత? కొన్ని సార్లు ఏమవుతా ఉంటదంటే చెప్తాను. ప్రీమియం చార్ట్ ఈ లెవెల్‌లో ఉంది గదా! ఇప్పుడు 26,000 అంటే మనం ఒక 26,000 ఇందామని ఒక 2 స్ట్రైక్ ప్రైస్ 26,100 సెలెక్ట్ జేసుకోండి. ఇక్కడ ఏమవుతదంటే ఇక్కడ లో ఫార్మ్ జేస్తే అక్కడ హైయర్ లో ఫార్మ్ జేస్తది. స్ట్రైక్ ప్రైస్‌లో. ఇక్కడ లో ఫార్మ్ జేస్తే అక్కడ హైయర్ లో ఫార్మ్ జేస్తది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కొన్ని సార్లు నేను బ్యాంక్ నిఫ్టీ మీకు ఎగ్జాంపుల్ జూయిస్తా. ఇవన్నీ తీసేస్తున్నా. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ పెడతా. బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ 5 మినిట్స్ పెడదాం. నో. పోయినట్టే ఇది. ఫ్రెండ్స్ ఇక్కడ డైవర్జెన్సీ ఏర్పడుతది మనకు. చూపిస్తా నేను. నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ.
హాయ్. ఇదిగోండి. గైస్ ఇక్కడ మీరు చూడండి డైవర్జెన్సీ మనకు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి హైయర్ హైస్ హై, హైయర్ హై ఏర్పడింది గదా! నిఫ్టీ వచ్చేసి హై, లోవర్ హై ఏర్పడింది ఇక్కడ. సేమ్ డేట్ ఎప్పుడు 25థ్ 10:30కి. ఇదే విధంగా ఈ హైయర్ హై ఏర్పడితే హైయర్ లోవర్ హై ఏర్పడింది ఇక్కడ ఇది. మార్కెట్ సేమ్ ఓపెన్ పైనే అయినాయి మళ్ళీ నెక్స్ట్ డే. ఇక్కడ నుంచి ఈ నుంచి చూసుకోండి మనకు. ఇప్పుడు ఈ ఈ ఇదాన్ని ఆపర్చునిటీగా మనం చూడొచ్చు ఇక్కడ. అట్లాగే సేమ్ ఆప్షన్స్‌లో గూడా ఆహ్, ఇది పైనకి ఇప్పుడు ఇది నిఫ్టీ అనుకోండి. ఆప్షన్ చార్ట్ ఇలా ఉంటది ఇది. ప్రైస్ అనేది అది ఏది ప్రీమియం అనేది అసలు మూవ్ అవ్వదు. డౌన్ వస్తా ఉంటది. సో, ఆ విధంగా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ గూడా చూడండి. హై ఇది ఈక్వల్ ఏర్పడింది. ఇది ఈక్వల్ ఏర్పడలేదు ఇది. అదే డేట్‌లో సేమ్ 1 ఇక్కడ. ఇదిగోండి. హైయర్ హై, హై, లోవర్ హై ఏర్పడింది. ఇది ఈక్వల్ ఏర్పడింది. ఇది లోవర్ హై ఏర్పడుతుంది అంటేనే ఇంకా మనకు మార్కెట్ కన్ఫర్మేషన్. బ్యాంక్ నిఫ్టీ చార్ట్‌తో చూసుకుంటే ఇది మనం డైవర్జెన్సీ ఏర్పడతది. చాలా సార్లు అవుతది అట్లాగా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ గూడా చూడండి. ఇది ఓకే. 1 ఇదిగోండి. ఈడ గూడా చూడండి. ఈడ ఈక్వల్‌లో అంటే హై, లో, హై. ఇది ఈక్వల్ ఏర్పడింది. ఇది హైయర్ లో ఏర్పడింది ఇది. దెన్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. పోయిందిది. మనకిది కరెక్ట్ అంటే ఈడ అప్, డౌన్ ఉంది గదా! మంచి ఆపర్చునిటీ వస్తే మళ్ళీ ఇంకోటి ఇన్ఫార్మ్ చేస్తాను నేను. ఇది డెఫినిట్‌గా డౌన్ ట్రెండే గైస్. మీకు ఈ లో, ఈ హై చూసుకుంటే ఇది ప్రీమియం. ఇది డిస్కౌంట్. సో, ఇక్కడ మనం సెల్లే చేయాలి. మనం ఎలాంటి బై చేయొద్దు. ప్రీమియంలో అసలు బై చేయొద్దు. ఇప్పుడు నువ్వు ఈడ బై చేసినావనుకో ఎలాంటి కన్ఫర్మేషన్ లేకుండా బై చేసామనుకో, ఇంక మనం అంతే ఇంకిది. ఇప్పుడు ఇక్కడ క్యాండిల్స్ చూడండి ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూడండి. ఇదొక హై ఏర్పడిన క్యాండిల్. హై, లోవర్ హై, లోవర్ హై. అంటే ఈచ్ క్యాండిల్‌ని లో బ్రేక్ చేస్తూ వచ్చింది. ఓకేనా? లాస్ట్ క్యాండిల్ వచ్చేసి ఈ బాడీ ఈ విక్ ఏదైతే ఉందో ఆ విక్ ఇంత లో క్లోజ్ చేసినా ఈ బాడీ విక్‌లో క్లోజ్ అయిపోయింది బాడీ. ఓకేనా? నెక్స్ట్ 1, 2, 3 క్యాండిల్స్ ఏర్పడిన ఈ క్యాండిల్ 50% ఈ విక్ 50% కూడా టచ్ చేయలేదు ఇవన్నీ. అంటే డిస్కౌంట్‌లోనే ఏర్పడినాయి. ఆ విక్‌లో. నెక్స్ట్ ఒక బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. అగైన్ ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. ఈ క్యాండిల్‌ని 1, 2, 3 బ్రేక్ చేయలేదు. 1, 2, 3 ఇది ఇంత పైకెళ్ళినా హై, లోవర్ హై, లోవర్ హై. మళ్ళీ ఇప్పుడు ఒక హైయర్ లో ఏర్పడింది. ఇది స్వింగ్ ఫార్మ్ అయింది ఇక్కడ. ఇగో ఇక్కడ చూడండి. హై, లో, హైయర్ లో. ఈ స్వింగ్ ఫార్మ్ అయింది. నెక్స్ట్ మనం ఆపర్చునిటీ కోసం చూడాలి స్కాల్పింగ్ చేయడానికి. ఎస్పెషల్లీ ఇక్కడ ఆప్షన్ బయింగ్‌లో నేను ఇన్నిన్ని లాట్లు తీసుకొని ఇక్కడ కూర్చుంటాను. ఇక్కడ వెయిట్ చేస్తాను. అంటే ఇక్కడ ఎస్పెషల్లీ ఆప్షన్ బయింగ్‌లో వరస్ట్ అంటే వరస్ట్. మనం ప్రాఫిటబుల్‌గా ఉండలేం అసలు. అదే ఒక స్టాక్ తీసుకొని దాంట్లో ట్రేడ్ చేయడం అది సెపరేట్ మళ్ళీ. కానీ ఇది ఆప్షన్స్‌లో ఆహ్, వర్కౌట్ అవ్వదు. మనకిక్కడ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మనకు ఇవి కన్ఫర్మేషన్ ఇస్తాయి ఇవి మనకు ఇక్కడ. గైస్ ఇగో ఇక్కడ చూడండి ఇప్పుడు. ఈ 3 క్యాండిల్స్ ఏర్పడ్డాయి గదా! ఈ 3 క్యాండిల్స్ ఇగో ఈ క్యాండిల్ ఈ ఈ ఈ ఈ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ 1
2, 3. ఓకే. ఇదొక క్యాండిల్ బులిష్ క్యాండిల్ ఫార్మ్ అయినా వీటిని హైని గూడా రీచ్ అవ్వలేదు ఈ క్యాండిల్. సో, ప్రైస్ యాక్షన్ చూసి ఈచ్ క్యాండిల్ ఏం చెప్తుంది మనకు? ఈచ్ క్యాండిల్ ఎలా బిహేవ్ చేస్తుంది? దాన్ని బట్టి మనం మూవ్ అవ్వాల్సుంటుంది. ఇక్కడ కన్ఫర్మేషన్ ఇక్కడ జూసుకోండి. 1, 2, 3, 4 హై, లోవర్ హై, హై, లో, లో, లో. కంప్లీట్‌గా 4 కన్సెక్యూటివ్ క్యాండిల్స్ ఫార్మ్ అయినాయి. ఫార్మ్ అయిన తర్వాత మళ్ళీ 2 క్యాండిల్స్ ఆర్ 3 క్యాండిల్స్ ఈ క్యాండిల్ యొక్క హైని గూడా క్రాస్ జేయలేవు ఇవి. నెక్స్ట్ ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ పడింది మనకు. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ స్కాల్పింగ్‌లో ఎందుకంటే ఇప్పుడు క్రాస్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ స్కాల్పింగ్‌కి మనం ఒక ఎంట్రీ తీసుకోవచ్చు ఇక్కడ. కంప్లీట్ సైడ్‌వేస్ మార్కెట్, బేకార్ మార్కెట్ సైడ్‌వేసే మొత్తం లిక్విడిటీ. అంటే చేసుకుంటే ఇప్పుడు లిక్విడిటీ ఎక్కడుంది? ఇదిగో ఇక్కడ ప్లస్ ఇక్కడ. షార్ప్ వస్తది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ. ఇక్కడ. ఫస్ట్ ఇవి హంటింగ్ మెయిన్ ఇవి హంటింగ్. ఈ విక్ నేను చెప్పాను గదా! ఈ విక్ 50% రిజెక్షన్ అయ్యేంత వరకి ఇది బేరిషే. మనకు ఈ ప్రొటెక్టెడ్ లో ఇప్పుడు ఈ లో, ఈ లో టార్గెట్. ఇప్పుడు ఇది ఇట్లొచ్చేసి ఇట్లొస్తే మనకి ఇంకా బెటర్. గైస్ ఇంకొకటి మీరు ఆప్షన్స్‌లో కాకుండా స్టాక్స్ అయితే మనం ఈజీగా మాట్లాడుకోవచ్చు. నేను చెప్తాను. బెస్ట్ స్టాక్స్ అందులో ట్రేడ్ తీసుకుంటే ఇందులో ఆప్షన్స్ మార్కెట్ మూవ్ అవుతది. ఆ ఇంప్లాయిడ్ వోలటాలిటీ వల్ల అవి వల్ల ఒక సైడ్ ఓపెన్ అవుతది. ఇది మార్కెట్ మూవ్ అవుతూ ఉంటది. ఆప్షన్స్ పెరగవు. సో, దాని వల్ల కాకుండా ఈ స్టాక్స్ తీసుకొని స్వింగ్ ట్రేడింగ్ 2 ఆర్ 3 డేస్. ఎగ్జాంపుల్ ఏం చేయాలంటే వీక్లీ టైమ్ ఫ్రేమ్ పెట్టాలి. వీక్లీ టైమ్ ఫ్రేమ్ పెట్టేసి వీక్లీలో మనకు మార్కెట్ ఎలా ఉంది చూసుకోవాలి ఫస్ట్. ఇది అదాని పోటీ ఇదంతా బాగలేదు. వీక్లీ క్యాండిల్ ఓవరాల్ ఇది డౌన్ ట్రెండ్. ఓవరాల్ మార్కెట్ వచ్చేసి డౌన్ ట్రెండ్ ఇది. ఇదిగోండి ఇక్కడ నుంచి మనకు పడిపోయింది గదా! ఓవరాల్ డౌన్ ట్రెండ్ గదా! మనం ఇప్పుడు ఈ లెవెల్ వరకి ఈజీగా దీన్ని షార్ట్ జేసి కూర్చోవచ్చు. ఈ లెవెల్ వరకి. లిక్విడిటీ ఎక్కడుంది? ఇక్కడుంది. సో, మళ్ళీ ఇప్పుడు డే టైమ్ ఫ్రేమ్ పెట్టు. డే టైమ్ ఫ్రేమ్‌లో ఏముంది? ఈజీగా మూవింగ్ యావరేజ్ డౌన్ ఉంది. సో, లిటిల్ బిట్ డెఫినెట్‌గా కొంచెం రిట్రేస్‌మెంట్ అయ్యి మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత అప్పుడు ఎంట్రీ అవ్వు. నీ స్టాప్ లాస్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 10 ఆర్ 20,000 ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాలి. 1 క్యాండిల్ ఎనఫ్. ఈరోజు ఏదో బూమ్ అంటుంది క్యాండిల్ గాని రేపటి నుంచి మళ్ళీ పడతదది. స్టాప్ లాస్ టార్గెట్ అట్‌లీస్ట్ ఈడి వరకు ఒక 3, 4 డేస్. 1, 2, 3, 4 డేస్. ఇట్లా ఎంట్రీ అవ్వచ్చు. ఇట్లా ఎంట్రీ అయినా స్టాప్ లాస్ అక్కడ పెట్టేసి టార్గెట్ అట్‌లీస్ట్ ఈడ పెట్టుకోవచ్చు. మన 9 ఈఎంఏ క్రాస్ అయ్యేంత వరకు మనం ఈ ట్రేడ్‌లో ఉండొచ్చు ఫ్రెండ్స్ ఈజీగా. ఎందుకంటే ఇది వైడ్ రేంజ్‌లో ఓపెన్ అయిపోయినాయి. 20 ఇది. ఇది డౌన్ తీసుకోవచ్చు. ఇలా ట్రేడ్ తీసుకోవచ్చు. ఇలా చాలా ఉన్నాయి గైస్. ఇట్లా స్టాక్స్ మీకు చాలా ఉంటాయి. ఇంకా ఈరోజు ఏమున్నాయి టాప్ గెయినర్స్? బజాజ్ కోల్ ఇండియా చూద్దాం.
ఈక్విటీ. కోల్ అమ్మో! వద్దు. కోల్ యుమ్నడా? సిఓఎల్ కాపీ. కంట్రోల్ వి. ఇది మనకు కంప్లీట్‌గా అంటే డౌన్ ట్రెండ్‌లో ఉంది. బట్ క్లియర్‌గా లేదు మనకు ప్రైస్ యాక్షన్ అనేది. కన్సాలిడేషన్‌లో ఉన్నట్టుగా ఉంది. సో, ఇలాంటి వాటిని అవాయిడ్ చేయాలి మనం. ఫ్రెష్‌గా అప్ ట్రెండ్‌లో ఉన్న వాటిని చూసుకొని, అప్ ట్రెండ్‌లో మనకెలా ఉండాలంటే, ఇలా ఉండాలి. ట్రెండ్ అనేది ఇలా ఉండాలి. ఇలా 9 మూవింగ్ యావరేజ్ బిలో ఉండాలి. 20 బిలో ఉండాలి. అప్పుడు మనం షార్ట్ చేస్తాం. ఇక వీటికి ఒక 3, 4 డేస్ ఎందుకంటే వీటి వల్ల మనకు ప్లస్ ఏంటంటే ఎగ్జాంపుల్ మీరు ఈ స్ట్రాంగ్ క్యాండిల్ కాడ ఎంట్రీ అయ్యిందనుకోండి. 20 ఆహ్, 9 మూవింగ్ యావరేజ్ క్రాస్ అయిందని ఆ రోజు ఇక్కడ ఎంట్రీ అయ్యారు. స్టాప్ లాస్ ఆ డే పైన పెట్టేసారు. ఓకే. నెక్స్ట్ డే ఇక్కడ ఓపెన్ అయింది. డౌన్‌లో ఓపెన్ అయింది. చూడండి. ఇక్కడ రిస్క్ లేకుండా ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక 1000 ఆర్ 2000 స్టాప్ లాస్ పెట్టుకొని ఓన్లీ సింగిల్ క్యాండిల్ 1000 ఆర్ 2000 స్టాప్ లాస్ పెట్టుకొని మనకు వేల స్టాక్స్ ఉన్నాయి. ఒక 4, 5 డేస్ స్కాల్పింగ్ చేసుకోవచ్చు. అంటే స్వింగ్ ట్రేడింగ్ అలా చేసుకోవచ్చు.